హాయ్ వ్యూయర్స్, ముందుగా మన అలంకృత వ్యూయర్స్ అందరికీ కూడా హ్యాపీ హోలీ. సో ఈరోజు మనం చూడబోయే కలెక్షన్ వచ్చేసి రా మ్యాంగో శారీస్, అలాగే బెనారస్ శారీస్ అండి. సో హ్యాపీ హోలీ చెప్పిన తర్వాత మీ అందరికీ కూడా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, హోలీ రోజు మీ అందరికీ కూడా గివ్ అవే అనౌన్స్మెంట్ అయితే చేస్తానని చెప్పాను కదా. సో ఈ రోజు అయితే నేను అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. సో మన ఎపిసోడ్లో కలెక్షన్ చూస్తూనే మనం మిడిల్ ఆఫ్ ది పార్ట్లో అనౌన్స్మెంట్ కూడా చూద్దాము. సో లక్కీ డ్రా అలాంటిది ఏమీ ఉండదండి, మీకు ఆన్లైన్ త్రూ కమెంట్ పిక్కర్ని పిక్ చేసుకోవడం జరుగుతుంది. సో అది మనం మిడిల్ ఆఫ్ ది పార్ట్లో చూసేద్దాము. ఇప్పుడైతే మనం ఫస్ట్ శారీ చూసేద్దాము రా మ్యాంగోలో. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మనం రా మ్యాంగోలో మొన్న చూసినటువంటి శారీస్ అయితే జస్ట్ బార్డర్లో మనకి మీనా వర్క్ వచ్చింది కింద వైపు. ఈ శారీలో అయితే మనకి మీనా వర్క్ పై ఈ షోల్డర్ బార్డర్లో 2 సైడ్స్ బార్డర్స్లో కూడా మనకి ఈ మీనా వర్క్ అన్నది రావడం జరిగింది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మరి ఈ శారీస్ మీరు ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే మీరు కనుక విజిట్ చేయాలి అనుకుంటే జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే ఉన్న అలంకృత శారీస్ని విజిట్ చేసేయండి. సో మన ఫస్ట్ శారీ అయితే చూసేద్దామండి. పింక్లోనే మనకి లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ చాలా 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 బాగుంది. రెగ్యులర్గా మనం కాంట్రాస్ట్ కాంబినేషన్స్ని చూస్తాం కదా, బట్ ఈ శారీలో ఏంటంటే మనకి కలర్లోనే పింక్లోనే డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ 2 షేడ్స్ ఆఫ్ పింక్స్తో ఈ శారీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. పైన వచ్చినటువంటి బార్డర్ వచ్చేసి మనకు ఒక 5 ఇంచెస్ బార్డర్. ఇది కూడా మనకి జరీ వీవింగ్తో ఒక సర్కిల్ పోల్గన్ డాట్స్ అండ్ దాని మధ్యలో ఫ్లవర్ అండ్ మిడిల్ ఆఫ్ ద పార్ట్లో మనకి ఈ మీనా వర్క్తో డాట్ డిజైన్ అన్నది హైలైట్ చేశారు గ్రీన్ కాంబినేషన్తో. అండ్ శారీ మిడిల్ ఆఫ్ ద పార్ట్ చూసినట్లయితే కనుక ప్యారలర్గా మనకి బూటీస్ అనేవి వచ్చాయి. ఒక లైన్ అంతా కూడా డబుల్ బూటీ, ఒక లైన్ అంతా కూడా సింగిల్ బూటీతో మనకి శారీ అంతా కూడా ఫిల్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ వైపు బార్డర్ మాత్రం హెవీ బార్డర్ వచ్చింది. సో డబుల్ బార్డర్ అండి. సో 2 సైడ్స్ కూడా బార్డర్ వచ్చి ఆ బార్డర్ మధ్యలో మళ్ళీ సేమ్ పైన ఏదైతే మనము మీనా వర్క్ డాట్ డిజైన్ తీసుకున్నామో అదే డాట్ డిజైన్ని మనకి సెకండ్ వైపు బార్డర్లో కూడా ఇచ్చారు. అండ్ లెంతీ బార్డర్ అండి, ఒక 12 to 15 ఇంచెస్ వరకు సెకండ్ వైపు బార్డర్ అయితే ఇచ్చారు. పళ్ళు కూడా మనకి ఆల్ ఓవర్ జరీ వీవింగ్తో బ్రొకేట్ వచ్చింది. అండ్ బ్లౌజ్ మాత్రం మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ వచ్చింది. 2100 రూపీస్ అండి ఈ శారీ కాస్ట్. సో ఒకసారి ఇందులో కలర్స్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ, ఇది బ్లూలోనే స్కై బ్లూ విత్ రాయల్ బ్లూ. చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా. పళ్ళు అండ్ ఇది బ్లౌజ్. 2100 రూపీస్ ఈ శారీ కాస్ట్. ఇదైతే ఎక్సలెంట్గా ఉందండి ఈ శారీ కాంబినేషన్. వైన్ కలర్కి మనకి మంచి డిఫరెంట్ కలర్ అండి, ఇది సిమెంట్లోనే డిఫరెంట్ కలర్. చాలా చాలా బాగుంది. రెగ్యులర్గా పట్టూస్లో మనం ఈ డిఫరెంట్ కాంబినేషన్ అయితే చూస్తాము, బట్ ఇందులో ఈ శారీ అయితే చాలా బాగుంది. ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. నెక్స్ట్ సీ గ్రీన్ విత్ మెజెంటా కలర్. ఓన్లీ 2100 రూపీస్ అండి ఈ శారీ కాస్ట్. పళ్ళు అండ్ ఇది బ్లౌజ్. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది. ఇది రేర్ కలర్స్ అండి ఇవైతే. నావీ బ్లూకి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ కలర్. పళ్ళు అండ్ ఇది బ్లౌజ్. అండ్ నెక్స్ట్ పీచ్ విత్ ఆరెంజ్. పళ్ళు అండ్ ఇది బ్లౌజ్. 2100. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మెహందీలో లైట్ కలర్ అండ్ వీటిలో కొంచెం డార్క్ కలర్ అని చెప్పొచ్చు. ఇది డిఫరెంట్గా ఉంది ఈ కలర్ కూడా. అండ్ దీనికి వచ్చేసి బ్రిక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్. పళ్ళు అండ్ ఇది బ్లౌజ్. 2100. అండ్ నెక్స్ట్ గ్రీన్లోనే 2 షేడ్స్. ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్. పళ్ళు
అండ్ ఇది బ్లౌజ్. ఓన్లీ 2100 రూపీస్ శారీ కాస్ట్. సో ఇప్పుడు మనము గివ్ అవే అనౌన్స్మెంట్ అయితే చూద్దాము. అనౌన్స్మెంట్ చూసే ముందు నేను మీకు శారీస్ అయితే చూపించాను కదా, ఆ శారీస్ని మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. సో February 12th రోజున ఎవరైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేశారో అందులోంచి ఒక కమెంట్ పిక్కర్ని అయితే పిక్ చేయడం జరుగుతుంది. సో 3 మెంబర్స్ ఉంటారు అలా. ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నర్, థర్డ్ విన్నర్, ముగ్గురికి 3 లక్కీ విన్నర్స్కి అయితే మనం గిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మన ఫస్ట్ లక్కీ విన్నర్కి ఇచ్చేటటువంటి శారీ. సో ఏదైతే శారీ చూపిస్తున్నామో డెఫినెట్గా అదే శారీ ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఫస్ట్ విన్నర్కి శారీ అండ్ ఇది వచ్చేసి మనకి సెకండ్ విన్నర్కి ఇచ్చేటటువంటి శారీ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి థర్డ్ విన్నర్కి ఇచ్చేటటువంటి శారీ. సో ఎగ్జాక్ట్లీ మీకు ఇవే శారీస్ అయితే రావడం జరుగుతుందండి. సో చాలా కాంటెస్ట్లో మనం చూస్తూ ఉంటాము, మనకి చూపించే శారీ ఒకటి ఉంటుంది, వచ్చిన తర్వాత వేరేది ఉంటుందని. సో అలా ఏమీ ఉండదండి. సో మీకు డెఫినెట్గా ఇదే శారీ వస్తుంది. సో నాకు కూడా తెలీదు ఇంకా ఎవరికి గిఫ్ట్ వస్తుంది అన్నది. సో ఎవరికైతే గిఫ్ట్ వస్తుందో వాళ్ళు గిఫ్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ మీకు ఇదే శారీ వచ్చిందా లేదా అన్నది కూడా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చండి. సో దట్ నెక్స్ట్ టైం మనం ఎవరికైనా గివ్ అవేలో అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఆ విన్నర్స్కి యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి మీరు తీసుకున్న తర్వాత కూడా దాని క్వాలిటీ ఎలా ఉంది, ఆ శారీ ఎలా ఉంది, మీకు నచ్చిందా, అండ్ ఏదైతే చూపించామో అదే శారీ మీకు వచ్చిందా లేదా ఇది కూడా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము ఆ లక్కీ విన్నర్ ఎవరో చూసేద్దాం. సో నేను మీకు చెప్పాను కదండి ఎలాంటి లక్కీ డ్రిప్ అదేది ఉండదు అని. సో నేను ఆన్లైన్ త్రూయే కమెంటర్ని పిక్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను విన్నర్ని అయితే అనౌన్స్ చేయబోతున్నాను. సో కామెంట్ చేసిన వాళ్ళు మొత్తం ఓవరాల్గా 238 మెంబర్స్ ఉన్నారు. February 12th ఎపిసోడ్లో చూసినట్లయితే కనుక ఆ 238 పీపుల్లో ఇప్పుడు 3 మెంబర్స్ని అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది లక్కీ విన్నర్స్గా. సో మన ఫస్ట్ లక్కీ విన్నర్ ఎవరో మనం ఇప్పుడు చూసేద్దాము. సో ఇక్కడ ఎలాంటి ఫ్రాడ్ కానీ ఎలాంటి అది కానీ ఉండదండి. అంటే మనం ఫేవర్గా ఇవ్వడము అలాంటిది ఏమీ ఉండదు. చాలామంది అనుకుంటారు వాళ్ళకి తెలిసిన వాళ్ళకే ఇస్తారు, ఆర్ఎల్స్ వాళ్ళకి రెగ్యులర్గా షాపింగ్ చేసే వాళ్ళకి అలా ఏముండదు. జస్ట్ ఇక్కడ నేను స్టార్ట్ నొక్కుతాను, మీరు చూడొచ్చు. ఇది ఎవరి పేరు అయితే తీసుకుంటుందో వాళ్ళే విన్నర్ అండి. సో చూడండి ఎంతమంది కమెంట్ చేశారు కదా, అందులోంచి ఒక కామెంటర్ని పిక్ చేయడం జరుగుతుంది. సో వచ్చేసిందండి హిమబిందు 9289 అని వచ్చింది. సో మీరు ఒకసారి చూడొచ్చు. కంప్లీట్గా వారి పేరు వచ్చేసి @రుద్రరాజు హిమబిందు 9289 అని ఉంది. వాళ్ళు కమెంట్ వచ్చేసి సూపర్ అండ్ యూనిక్ కలెక్షన్స్ అని కమెంట్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ హిమబిందు గారు, మీరే ఫస్ట్ లక్కీ విన్నర్ అయ్యారు. సో హిమబిందు గారి కోసము ఈ సారీ అన్నమాట ఫస్ట్ లక్కీ విన్నర్కి. సో హిమబిందు గారు కంగ్రాచులేషన్స్ అండి, ఈ శారీని అయితే మీరు గెలుచుకున్నారు. సో మీరు ఒకసారి స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ ఈ శారీ మీ సొంతం అయిపోయింది కాబట్టి డెఫినెట్గా ఈ శారీని మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. సో నేను కమెంట్ చేసిన తర్వాత మీ కమెంట్ని కూడా నేను రీడ్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఈ శారీ అయితే మీరు గిఫ్ట్గా గెలుచుకున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్. సో హిమబిందు గారు అయితే మన ఫస్ట్ లక్కీ విన్నర్ అయిపోయారు. అండ్ మన సెకండ్ లక్కీ విన్నర్ ఎవరో కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. సో అగైన్ సేమ్ స్టార్ట్ నొక్కుతున్నాను. సో 238 మెంబర్స్ ఉన్నారు కదా, అందులో ఒక్కరు ఇప్పుడు మనకి గిఫ్ట్ని తీసుకోబోతున్నారు. రవికాంత్ @రవికాంత్ అని వచ్చిందండి. సో రవికాంత్ గారు కంగ్రాచులేషన్స్ అండి, మీరు సెకండ్ లక్కీ విన్నర్ అయ్యారు. సో 65th లైక్ అంట వీరిది, 65th లైక్, సూపర్ కలెక్షన్స్ అని పెట్టారు. సో రవికాంత్ గారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మరి అంటే మీరు మ్యారీడా అన్మ్యారీడా నాకు తెలీదు, మీ మదర్కి కానీ మిస్సెస్కి కానీ మీ సిస్టర్కి కానీ ఎవరికైనా మీరు గిఫ్ట్ చేయొచ్చు. సో సెకండ్ లక్కీ విన్నర్ అయ్యారు మీరు. కంగ్రాచులేషన్స్ రవికాంత్ గారు. మీరు ఒకసారి అంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. సో దట్ మీకు ఈ శారీని కొరియర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ లక్కీ విన్నర్ని అయితే మనం సెలెక్ట్ చేద్దాము. సో నెక్స్ట్ థర్డ్ లక్కీ విన్నర్ని ఇప్పుడు మనము సెలెక్ట్ చేద్దాము. ఇది జస్ట్ ఒక అప్లికేషన్ అండి, ఇది డైరెక్ట్గా అదే కమెంట్ పిక్కర్ని సెలెక్ట్ చేస్తుంది. సో
సో నెక్స్ట్ పద్మావతి పద్దు 780 అని వచ్చింది. @పద్మావతి పద్దు 780 అని వచ్చింది. 141 లైక్. సో 141 లైక్ ఆవిడది. అమేజింగ్ కలెక్షన్, రీజనబుల్ ప్రైస్ అని పెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మన దగ్గర ప్రతి ఒక్క శారీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. హోల్సేల్ ప్రైస్లోని శారీస్ కాబట్టి మీకు సింగిల్ శారీ కూడా సేమ్ యాజ్ యూజువల్ మీకు రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్లో ఉంటుంది. ఎనీవే మీరు 3rd లక్కీ విన్నర్ అయ్యారు. కంగ్రాచ్యులేషన్స్ పద్మావతి గారు. సో మీకు వచ్చేసి ఈ శారీ, సో ఈ శారీని మీరు సొంతం చేసుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్. సో మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. సో మీకు ఈ శారీని అయితే పంపించడం జరుగుతుంది. సో ఈ శారీ తీసుకున్న తర్వాత శారీ ఎలా ఉందో కూడా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదండి, ఆల్మోస్ట్ 1.5 month నుంచి. నేను కూడా ఎగ్జైటెడ్గానే ఉన్నాను. మీకు ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో తెలుసుకోవాలని. సో ప్రతిసారి గివ్ అవే పెట్టినప్పుడు నాకు కూడా అంతే ఎగ్జైట్మెంట్ ఉంటుందండి. సో ఆ విన్నర్స్ ఎవరు అని, గిఫ్ట్ వచ్చేది మీకైనా ఎగ్జైట్మెంట్ నాకు కూడా ఉంటుంది. సో కంగ్రాచ్యులేషన్స్ హిమబిందు గారు, రవికాంత్ గారు, పద్మావతి గారు, మీ ముగ్గురికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. సో 3 లక్కీ విన్నర్స్ ఈరోజు అయితే అనౌన్స్ అయిపోయారు. సో అంటే చాలామంది 238 మెంబర్స్, అంటే యాక్చువల్గా చాలా కమెంట్స్ వచ్చాయి. 238 అని ఎందుకన్నానంటే ఈ యాప్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 700 to 800 కమెంట్స్ వచ్చాయంటే అందులో ఒక్కొక్కళ్ళు 2 సార్లు 3 సార్లు కమెంట్ చేయడం జరిగింది కదా. సో ఆ 2 సార్లు 3 సార్లు కమెంట్ చేసి అన్నీ తీసేసి, అంటే ఒక్కసారి వన్ టైం ఫస్ట్ కమెంట్ చేస్తారు కదా, అది ఒకటే తీసుకుంటుంది. ఒకే పేరు మీద ఒక్కళ్ళే కనుక 2-3 సార్లు చేస్తే సెకండ్ది థర్డ్ది తీసేసి ఫస్ట్ది మాత్రమే అది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అందుకని 238 అని చూపిస్తుంది. సో ఆ 238 మెంబర్స్లో ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే విన్నర్స్ అయ్యారు కాబట్టి మిగతా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దండి. ఇలాగే ఇంకా మీకు ఫర్దర్గా కూడా మంచి మంచి గివ్ అవే కాన్సెప్ట్ని అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇంకా మంచి మంచి శారీస్, ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్లో ఉన్న శారీస్తో మీకు గివ్ అవే అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. నెక్స్ట్ టైం మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. అండ్ ఈ శారీ గెలుచుకున్న వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. ఇది మిడిల్ ఆఫ్ ద పార్ట్. అండ్ ఈ శారీకి వచ్చినటువంటి సెకండ్ వైపు బార్డర్ వచ్చేసి మనకి పైన తీసుకున్నాం కదా బ్రొకెట్ స్టైల్లో వచ్చిన బార్డర్ అని హెవీగా, అది ఎడ్జ్లో ఇచ్చి మిగతా అంతా కూడా మనకి ఇట్లా జరీ లైన్స్ లాగా ఇచ్చారు, స్ట్రైప్స్ లాగా. అండ్ ఎడ్జ్లో టెంపుల్ డిజైన్ని కూడా ఇచ్చారు ఈ శారీకి. అండ్ ఈ శారీకి వచ్చిన పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు అండి, జస్ట్ సింపుల్గా జరీ లైన్స్ ఇచ్చారు. బ్లౌజ్ మనకి రన్నింగ్ కలర్తో ఉంటుంది, బట్ మనకి స్ట్రైప్స్ ఇచ్చారు. సో 1295 రూపీస్ అండి ఈ శారీ కాస్ట్. సో ఇందులో కలర్స్ చూద్దాం. సో ఇది పీచ్ పింక్, పళ్ళు, ఇది వచ్చేసి బ్లౌజ్. 1295 రూపీస్. అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్, ఇది చాలా లైట్ వెయిట్లో ఉందండి శారీ అయితే కూడా. నేను శారీస్ పెద్దగా వేర్ చేయలేనండి, క్యారీ చేయలేను అనుకున్న వాళ్ళు కూడా క్యారీ చేయొచ్చు, అంత లైట్ వెయిట్లో ఉంది ఇది. కాస్ట్ కూడా మనకు ఓన్లీ 1295లో అవైలబుల్లో ఉంది. అండ్ నెక్స్ట్ యాష్ కలర్, పళ్ళు, ఇది బ్లౌజ్. 1295 రూపీస్. అండ్ నెక్స్ట్ పర్పుల్లో డార్క్ షేడ్, ఇది పళ్ళు అండ్ స్ట్రైప్స్తో బ్లౌజ్. ఓన్లీ 1295 రూపీస్ ఈ శారీ కాస్ట్. సో చూసారు కదా, మరి ఇవాల్టి కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి. అలాగే ఇవాల్టి ఎపిసోడ్లో విన్నర్స్గా అయిన ముగ్గురికి వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్.